మనం ఎలా ఉండాలి అంటే ఈ శరీరం పైన అవధూతల స్పృహ లేకుండా ఉండాలి. అలా ఉండడం అన్నది ఒక లక్షణం. అవధూతలు మనం కనుక చూస్తే వాళ్ళకి శరీర స్పృహ ఉండదు. ఎన్నో రకాల వాళ్ళు మనం చూస్తూ ఉంటాం. అవధూతల్ని పిచ్చి వాళ్ళ ఉంటారు, చూస్తే ఏ సంస్కారము ఉండదు, కానీ చాలా గొప్పవాళ్ళు. ఏది ఉంటే తింటారు, ఎక్కడ పడితే అక్కడ ఉంటారు, కానీ గొప్ప సాధకులు, గొప్ప సాధనలో ఉంటారు. అసలు శరీర స్పృహ ఏమాత్రం ఉండదు వాళ్ళు. అలా పూర్తిగా అలాగా కాకపోయినా శరీర స్పృహ లేకుండా మనం ఉండాలి. అంటే చాలా తక్కువ స్థాయి మనస్తత్వం కలిగి, తక్కువ స్థాయి అంటే తక్కువ స్థాయి మనస్తత్వం కలిగి అంటే మనసు యొక్క ప్రాముఖ్యం బాగా తగ్గించాలి. ప్రాణంపై తీపి లేకుండా, ప్రాణం ఇప్పుడు పోతే పోతుంది, మరి కొంతమంది ఆ ప్రాణంపై తీపి ఉండదు, అలా గడుపుతూ ఉంటారు. ఇది కూడా ఇంకొకరి లక్షణం. ఈ ఆత్మజ్ఞాని వాళ్ళకి ఏంటంటే దేహంపై మాత్రమే కాదు, పక్కవారి పైన కూడా ప్రేమ ఉండదు, పట్టించుకోరు. వాళ్ళేమి పక్కవారి గురించి కూడా పట్టించుకోరు, వాళ్ళ గొడవేదో వాళ్ళదే. అలా ఉండేది, అలా ఉంటారు వాళ్ళు. అలా మనం చూస్తే కనుక లోకంలో రమణ మహర్షి దేహస్పృహ లేకుండా తపోనిష్ఠులై ఉండేవారట. చివరకు ఆయనకు భయంకర రోగం వచ్చినా అది శరీరానికే గాని ఆత్మకు కాదని భావించారు. చాలా మంది ఏమనుకుంటారంటే, ఏంటి రమణ మహర్షి ఆకారంలో లాగా ఆ క్యాన్సర్తో బాధపడ్డాడు, ఆయనకి రోగం ఏంటి అని అనుకుంటారు. వాళ్ళు పరిపక్వ స్థితికి వచ్చామా లేదా అన్నదానికి అలాంటి పరీక్షలు పెట్టుకుంటారు. అటువంటి రోగంతో బాధపడుతున్నా అది శరీరాందే కానీ ఆత్మనే, నాకు దానికి సంబంధం ఏంటి అన్నట్టుగా జీవించేవారు ఆయన. దాన్ని అసలు పట్టించుకునేవారు కాదు. ఆత్మస్థితిలో ఉన్నవారి లక్షణం అది. దేహానికి ఆ క్యాన్సర్ వచ్చింది, ఆ పుండు, ఆ బాధ, దాన్ని అసలు పట్టించుకునేవారు కాదు. ఆ తపోనిష్ఠలో ఉండేవారు. అంత భయంకరమైన రోగం వచ్చినా అది శరీరానికే గాని ఆత్మకు కాదని భావించేవారు. దేహానికి ఏం జరుగుతున్నా వాళ్ళకి అనవసరం. అని చేత రమణ మహర్షి కూడా అంతటి భయంకర రోగం వచ్చినా దాన్ని పట్టించుకోకుండా ఎవరైనా వచ్చితే, అయ్యి బాబోయ్ అంత పుండు ఉంది, కాస్త హాస్పిటల్కి వెళ్ళొచ్చు, దాని గొడవ నీకు ఎందుకయ్యా, నువ్వు ఎందుకు వచ్చావు దాని గురించి చెప్పు అనేవారంట. అది వాళ్ళ యొక్క ఎన్ని పరీక్షలు వాళ్ళకి ఏదో కర్మలు అనుకున్నాం, కర్మలు కాదే, పరీక్ష. వాళ్ళు ఆ స్థాయికి చేరుకున్నారు లేదా తనకు తాము పరీక్షించుకుంటారు. అలాగే రామకృష్ణుల వారు సమాధి స్థితిలోకి వెళ్ళినప్పుడు ఆయన శరీర స్పృహ కోల్పోయేవాడంట. మరి ఇలాంటివన్నీ కూడా దేహాభిమానం లేని వాళ్ళకే ఉంటుంది. ఈ స్థితులన్నీ దేహాభిమానం లేని వాళ్ళకే ఉంటుంది. అలా కాకుండా రోజు శరీర స్పృహతో జీవించే మనుషులకి ఆత్మజ్ఞానం అందదు. ఎవరైతే శరీర స్పృహతో జీవిస్తారో వాళ్ళకి ఆత్మజ్ఞానం అందదు అని చెప్పి అష్టావక్రుడు